అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీ మెగా అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా చూడలేదు. ఆ కుటుంబాలు కూడా మేం ఒక్కటే అనే చెప్పుకునే పరిస్థితి చేయి దాటిపోయింది. అసలు ఈ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది? ఏపీ ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవికి సపోర్ట్గా నంద్యాలకు వెళ్లడంతో మెగా ఫ్యామిలీలో చిచ్చురేపింది. దీనిపై బన్నీ చాలా ట్రోల్స్ని ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయంలో కొంతమంది ఫ్యాన్స్ అల్లు అర్జున్కు సపోర్ట్గా మాట్లాడగా మరికొంతమంది బన్నీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కాస్త నెట్టింట అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్గా మారింది. బన్నీపై ట్రోల్స్ను ఖండిస్తూ అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై ప్రస్తుతం ట్రోల్స్ను ఖండిస్తూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధాన్ని సృష్టించారు. ఇప్పటికీ అల్లు వర్సెస్ మెగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ఫ్యాన్ వార్ కేవలం కామెంట్లతో ఆగిపోలేదు. ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్రా మూవీ రిలీజ్ చేయడంతో థియేటర్స్లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. అయితే ఓ థియేటర్లో మాత్రం అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఓ అభిమాని సినిమా చూస్తుండగా జై బన్నీ అనడంతో రెచ్చిపోయిన మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ పై గొడవకు దిగారు. వివాదం పెరగడంతో ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లలో కొట్టుకునే వరకు వెళ్లారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఫైట్ బాగా రసవత్రంగా సాగుతోంది. ఇక అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనేనని, లోపల వాళ్ళు బాగానే ఉన్నారని కొందరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ కుటుంబాలకు అత్యంత సన్నిహిత వ్యక్తులు మాత్రం గ్యాప్ ఉన్నమాట వాస్తవమేనంటున్నారు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా పేరొందిన బన్నీ వాసు ఇప్పుడు అల్లు అరవింద్ అండతో నిర్మాతగా మారారు. అటు పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ గురించి మాట్లాడారు. అందరూ కలిసి ఉండాలనే చిరంజీవి కోరుకుంటారని, అయితే అప్పుడప్పుడు కొందరు నిర్ణయాల వల్ల ఇష్యూస్ రావడం సహజమని చెప్పారు. అయితే మేమంతా ఒక్కటే అని, వాళ్ళంతా చెప్పేందుకు ఒక్క సందర్భం చాలని, ఆ సమయం రావాలని కోరుకుంటున్నానని బన్నీవాసు వివరించారు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమేనన్నారు. అయితే బన్నీవాసు మాట్లాడిన తరువాత ఆ గ్యాప్ నిజమేనని అర్థమైంది. ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో బన్నీ అన్న మాటలే చిచ్చుని మరింత రాజేశాయి. స్నేహితుల కోసం ఏమైనా చేస్తానని, ఎంత దూరమైనా వెళతానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్కి బాగా రెచ్చగొట్టేలా చేశాయి. ఇంద్రా రిలీజ్ చూస్తూ సినిమాలో చిరంజీవిని మోసం చేసే ఒక పాత్రకి అన్వయించేదాకా పరిస్థితి వెళ్ళింది. కొందరైతే ఏకంగా పుష్ప 2ని డిసెంబర్లో బ్యాన్ చేస్తామని కూడా అంటున్నారు. దీనికి చెక్ ఎలా పడుతుందో అర్థం కాక తటస్థంగా ఉండే సినీ ప్రియులు అయోమయం చెందుతున్నారు. అయితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్కు ఒక ప్రధాన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేందుకే అల్లు ఫ్యామిలీ ఇలా చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇన్నాళ్ళు మెగా లెగసీకి తమ కుటుంబమే కారణమనే ఫీలింగ్లో అల్లు ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్గా పేరొందిన చిరంజీవి అల్లు రామలింగ అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే. తమ ఇంటి బిడ్డను చేసుకున్న తరువాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనే అల్లు ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం. అందుకే మెగా కాంపౌండ్ నుంచి బయటకొచ్చి అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనతో అల్లు అర్జున్ పనిచేస్తున్నారని కొందరు చెప్తున్నారు. మరి ఈ బ్రాండ్ వార్ ఏ స్థాయికి వెళుతుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందనేది వేచి చూడాల్సిందే.